విజయవాడలో జరుగుతున్న నవనిర్మాణ దీక్ష సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పోలవరంగా నామకరణం చేశా. పోలవరం పూర్తి చేయడం నా జీవిత లక్ష్యంగా ఎంపిక చేసుకుంటున్నా. ఈ రాష్ట్రానికి పోలవరం ఒక కానుకగా చెప్పాల్సిన అవసరం ఉంది. అన్ని పనులు సమర్థవంతంగా చేస్తున్నాం. రేపు ఎల్లుండో కాఫర్ డ్యామ్ కూడా ఫౌండేషన్ వేస్తున్నాను 8వ తారీఖున. ఇవన్నీ చేస్తే 2018కి పోలవరం ఇటు రైట్ కెనాలకు కానీ అటు లెఫ్ట్ కెనాలకు కానీ గ్రావిటీ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత, మొదటి విడత పనులు పూర్తి చేసే బాధ్యత, ఫేజ్ 1 పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు పోలవరం ఒక పెద్ద ప్రాజెక్ట్. ఇది అక్కడ గిరిజనులు ఎక్కువ ఉన్నారు. కొన్ని లక్షల మందిని పునరావాసం కల్పించాలి. భూమికి భూమి ఇవ్వాలి. అది కూడా ఏజెన్సీ ఏరియాలోనే ఇవ్వాలి. వాళ్ళకి ఇండ్లు కట్టివ్వాలి. పునరావాసం ఏర్పాటు చేయాలి. 2013 చట్ట ప్రకారం ఇవన్నీ ఇచ్చి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క ప్రాజెక్టు కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇది దేశంలో ఇలాంటి ప్రాజెక్ట్ ఎక్కడా నిర్మాణం కావడం లేదు. భవిష్యత్తులో కూడా ఇంత ప్రాజెక్టు కడతామనే అవకాశం కూడా లేదు. 48 గేట్లు, ప్రపంచంలోనే ఎత్తైన గేట్లు. అందులో కూడా 50 లక్షల క్యూసెక్స్ నీళ్లు ఎప్పుడైనా వరదొస్తే వదిలిపెట్టే స్పిల్వే కానీ స్పిల్ ఛానల్ కానీ ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే మట్టి పనులు మీరు చూస్తే దగ్గర 70% పూర్తి అయిపోయినాయి. డయాఫామ్ వాల్ అయితే చాలా లోతుకు పోవాలి. ఎందుకంటే అక్కడి నుంచి పోకపోతే రేపు నీళ్లన్నీ వెళ్ళిపోతే ఆ ప్రమాదం వస్తుంది. అందుకే లోతుకు కూడా తీసుకొని జర్మనీ కంపెనీ, బావర్ అనే కంపెనీని తీసుకొచ్చాం. ఇలాంటివన్నీ కూడా పెట్టి ఎప్పటికప్పుడు సమర్థవంతంగా పనిచేస్తున్నాం. నేను ప్రతి సోమవారం పర్యవేక్షణ చేస్తున్నాను. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈ రాష్ట్రంలో కరువు లేకుండా చేయాలని. ఒక పక్క పోలవరం పూర్తి చేయడం, ఇంకో పక్క ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడం, ఇంకో పక్క నదుల అనుసంధానం చేసి వర్షపు నీరును కూడా భూగర్భ జలాలుగా మార్చి ఏ వ్యక్తి కూడా తాగడానికి నీళ్లు కానీ, వ్యవసాయానికి నీళ్లు కానీ, ఇండస్ట్రీగా నీళ్లు కానీ ఇబ్బంది లేకుండా చేసి కరువు రహిత రాష్ట్రం, నదుల అనుసంధానం చేసి ఒక కానుకగా ఈ రాష్ట్రానికి ఇవ్వాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నా. ఇది సాధిస్తానని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది అసాధారణమైన పని. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, అనంతపురం జిల్లా అతి తక్కువ వర్షపాతం, ఆ జిల్లా ఎడారిగా మారిపోతున్నారు. రాయలసీమ రాళ్లసీమగా మారిపోతున్నారు. కృష్ణా డెల్టా ఒకప్పుడు నీళ్లు వచ్చేటివి, కృష్ణాలో నీళ్లు రాకుండా సీజనే మారిపోయింది. ఇంకో పక్క సముద్రం నుంచి ఉప్పు నీరు పొలాల్లోకి వచ్చే పరిస్థితి వచ్చింది. పంట కూడా మీరు వేయడం లేటుగా వేసి అక్కడి నుంచి తుఫాన్లు వచ్చిన తర్వాత తుఫాన్ బారిన పంటలు పడే పరిస్థితికి వచ్చింది. ఈరోజు నేను ఒకటే చెప్పాను, కలెక్టర్ కూడా చెప్తున్నాను, తొందరలోనే మీరు వరి నారుమళ్ళు వేయాలి. తొందరలోనే మీరు తీసుకోవాలి. మళ్లీ తుఫాన్ రాక మునిపే కృష్ణా డెల్టా పంటలు పూర్తిగా తీసుకుని అవసరమైతే రెండో పంటకి మెట్ట పైర్లా ఏమి ఇవ్వాలో అది కూడా నిర్ణయిస్తాం. వర్షాలను బట్టి ఇది ఒక చరిత్ర. అలాంటి చరిత్రకు మనం శ్రీకారం చుట్టాం. అదే మరి ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు మనం చేశాం. కార్యక్రమాలు కూడా మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడే చాలా మంది మిత్రులు మాట్లాడారు. ఈరోజు అమరావతి ఉంది. అమరావతి కోసం నేను ఒక పిలుపిచ్చాను. రైతులు ముందుకొచ్చారు. 33,000 ఎకరాలు ఒక్క పైసా తీసుకోకుండా 40,000 కోట్ల రూపాయల ఆస్తిని ఈ ప్రభుత్వానికి ఇచ్చిన రైతాంగానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. ఇది ఒక చరిత్ర, మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి.